హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు తోటకూర ఎండు రొయ్యలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. తోటకూర తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా చేసి తినడం వల్ల ఏ కూరగాయలోకైనా ఎండు రొయ్యలు వేస్తే చాలు, టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఇలాగా తోటకూర కర్రీ వేసుకొని ఎండు రొయ్యలతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక నేను మీకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా తోటకూరను ఇలాగా సన్నగా తరిగేసి కడిగేసి క్లీన్గా చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఎండు రొయ్యలు ఒకసారి కడిగేసి నానబెట్టేసుకున్నాను. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని వేసి ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత మనం దీనిలో ఎండు రొయ్యల్ని కూడా కడిగేసి వేసేసుకుందాము. ఇంకొకసారి కొంచెం పిసుకుతూ కడుగుతూ ఉంటే కనుక దానిలోని ఇసుక అనేది బయటకు వస్తుంది. అప్పుడు మనకు క్లీన్గా వచ్చినట్టు. ఒక్కొక్క ఎండు రొయ్యల్లో వస్తుంది, ఒక్కొక్క ఎండు రొయ్యల్లో రాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీనిలో ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము. కొంచెం ఎండు రొయ్య అనేది ఫ్రై అయితే కనుక మనకి నీసు వాసన అనేది రాదు, అలాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సాల్ట్ ఒక 1/4 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. కావాలి అనుకుంటే తర్వాత మనం చూసి వేసుకోవచ్చు. చూడ్డానికి ఆకుకూర ఎక్కువగా ఉంటుంది, వండిన తర్వాత కొంచెం అయిపోతుంది కదా, అందుకనేసి సాల్ట్ కొంచెం తగ్గించే వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను తోటకూరని దీనిపై నుంచి వేసేసుకుంటున్నాను. మొత్తం కట్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇలా వేసేసిన తర్వాత దీనిలో మనము 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుందాము. ఎందుకు అంటే ఎండు రొయ్యలు వేసాం కాబట్టి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. తోటకూర కర్రీ అంటే ఎండుమిర్చిని తుంపేసైనా మనం కూరని వండేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎండు రొయ్యలు వేసాం కాబట్టి టేస్ట్ అనేది మనకి బాగుండడం కోసం కొంచెం కారాన్ని ఎక్కువ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మనము ప్లేట్ తీసేసి చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చక్కగా డ్రై అయిపోవడానికి వచ్చింది. ఎంతో సింపుల్గా టేస్టీగా వండేసుకోవచ్చు. ఒక మాట చెప్పాలి అంటే ఫ్రెండ్స్, నాకు తోటకూర అంటే ఇష్టం ఉండదు, కానీ ఇలాగా ఎండు రొయ్యలు వేసుకుంటే కనుక తింటాను. చాలా ఇష్టం అన్నమాట. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం సాల్ట్ తగ్గింది ఫ్రెండ్స్, కొంచెం తక్కువ వేసుకోండి. కొంచెం అంటే కొంచెం తగ్గింది. మీ రుచికి సరిపడా కావాలి అంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే తోటకూర ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇలా వండుకుంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంతో తినేస్తారు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.